హాయ్ అండి. క్యాబేజీ పెసరపప్పు కర్రీ అండి. చాలా బాగుంటుంది. రోటీ అయినా రైస్ అయినా. క్యాబేజీ సన్నగా తరుక్కొని మనం కుక్కర్లో వేసుకోవాలి. పెసరపప్పు 2 సార్లు కడిగేసి ఆ వాటర్తో సహా వేసేసుకుంటున్నాను. మనకి నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పెసరపప్పు త్వరగా ఉడుకుతుంది. 2 టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు వాటర్తో సహా వేసేసుకోవాలి. మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను. అంతేనండి. ఆ వాటర్ అంతా కలిపి ఒక చిన్న గ్లాసుడ్ అయితే అవుతుంది. అన్ని వాటర్ పోసుకొని మీకు ఇంకా లూజ్గా కావాలంటే కాస్త వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. ఎందుకంటే ఉడికిన తర్వాత పెసరపప్పు అనేది గట్టిపడిపోతూ ఉంటుంది. ఏ కూరలో వేసినా లూజ్గా ఉన్న టేస్ట్ ఉంటుంది. ఉప్పు, కారం, పసుపు వేసి 2 విజిల్ వచ్చే వరకు స్టవ్ మీడియంలో పెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది. నేను మళ్ళీ పోపు అయితే వేసుకుంటున్నానండి. ఎందుకంటే మన కుక్కర్లోని ఉప్పు, కారం ఏది కలపడానికి వీలు పడకుండా ఫుల్గా పెట్టేశాను కాబట్టి. లేదంటే అందులోనే కొంచెం ఆయిల్ వేసిస్తే మీరు అలా కూడా తినొచ్చు. డైట్లో ఉండే వాళ్ళైతే ఉప్పు, కారం తక్కువ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కానీ నెయ్యి వేసుకొని కానీ అట్లానే ఒకప్పుడు తింటే కడుపు ఫుల్ అయిపోతుంది. కానీ నేను పోపు వేస్తున్నాను. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వాము, మెంతులు ఉన్న దినుసులు వేసుకున్నాను. మీరు ఎప్పుడు పోపు దినుసుల్లో వాము, మెంతులు, సోంపు ఉన్న దినుసులతో కర్రీ వండుకొని తినండి. మనకి జీర్ణశక్తి చాలా మంచిది. ఎక్కువగా అయితే మనకి ఈ గ్యాస్ట్రిక్ సమస్య ఉండదండి. సోంపు కానీ వాము కానీ తినడం వల్ల. కొంచెం ఎల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఇప్పుడే కరివేపాకు వేస్తే ఆయిల్ అంతా పైకి చిల్లుద్దని నేను కుక్కర్లోని కూర అంతా వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. చూసారు కదా, మొత్తం కుక్కర్లో ఉన్న కూర వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనం ఉప్పు, కారం అన్నీ కూడా కుక్కర్లో వేసుకున్నాం కాబట్టి ఇంకేమీ అవసరం లేదు. అలానే ఇదే పోపు అంతా కలిసేటట్టు చేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేయడమే. మనకి ఎక్కువ టైం అనేది మనకి స్టవ్ మీద ఉంచుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా ధనియాలు, జీలకర్ర పొడి వేసుకున్నాను. లాస్ట్లో కొత్తిమీర. అంతేనండి. మనకి ఎంత తిన్నే అసలు ఈజీగా సాఫ్ట్గా పోతుంది. మనకి క్యాబేజ్ ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే ఇక ఒట్టి కూర తింటారు. అంత టేస్ట్ అయితే ఉంటుందండి. రోటీ అయినా రైస్ అయినా చాలా బాగుంటుంది. పెసరపప్పు ఎంత లూజ్గా ఉన్నా కాసేపు ఉంటే గట్టిపడిపోతుంది. కొంచెం లూజ్గానే వండుకోండి. నెయ్యి వేసుకొని రైస్లో కలుపుకొని తింటా ఏం టేస్ట్ ఉంటుంది బాబోయ్. సూపర్ ఉందండి. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి.